హాయ్ అండి. కార్తీక మాసంలో వనభోజనాలు ఎందుకు చేస్తారు, వనభోజనాల విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంథాలలో ఉంది. ముఖ్యంగా కార్తీక పురాణంలో కార్తీక పౌర్ణమి నాడు నైమిసారణ్యంలో మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పబడుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని కార్తీక దామోదరుని రూపమైన శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి వనభోజనాలు చేస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఉసిరి చెట్టుకు ఉన్న మరో పేరు దాత్రి, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే శివకేశవులకి ఇద్దరికీ ప్రీతికరమైన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయడం సంప్రదాయంగా వస్తుంది. వనభోజనాలు చేయడం, ఉసిరి చెట్టు యొక్క గాలిని పీల్చడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.